తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్ని ప్రైవేట్ పరం చేసే దానికోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు స్వచ్ఛందంగా వేలాది మంది రోడ్డు మీదకి వస్తున్నారు. మహబూబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తున్న విద్యార్థుల్ని గొంతు నొక్కి పోలీసులు నిర్బంధాన్ని ప్రయోగించి అత్యంత దురుసుగా ప్రవర్తించినటువంటి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డిని తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే మా 7వ గ్యారంటీ. గత ప్రభుత్వంలో కేసీఆర్ నిర్బంధ పాలన, నియంత పాలన, దొరపాలన చేశాడు, ఎవరికి హక్కులు లేకుండా చేశాడని చెప్పి రేవంత్ రెడ్డి గత ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎక్కడికైనా ఇదే ప్రచారం చేశాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు హక్కులు అడుగుతున్నారు. మా విద్యని చదువుకోవడానికి మాకు ప్రభుత్వమే మా కాలేజీలు ఉండాలని అడుగుతున్నారు. కానీ ప్రైవేట్ పరం చేసి అలాగే తనకి నచ్చినటువంటి వాళ్ళకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే పేరుతో ఆనంద్ మహేంద్ర చైర్మన్ ఉన్న యూనివర్సిటీకి ఈ కళాశాలను అప్పగించే ప్రయత్నం చేస్తూ అడుగుతున్న విద్యార్థుల్ని, మేము ఉచితంగా చదువుకోవాలి, మాకు చదువు చెప్పండి అడుగుతున్న విద్యార్థుల్ని ఈరోజు పోలీసులతో, లాఠీలతో గచ్చిబౌలిలో లాఠీ చార్జ్ చేశారు. మహబూబాద్ లో కలెక్టరేట్ ముందు గొంతు నూలిమే ప్రయత్నం చేశారు. అన్ని చోట్ల పోలీస్ పహారా పెట్టి ఈ రోజు విద్యార్థుల్ని కాలేజీలోకి వెళ్లకుండా చేస్తున్న పరిస్థితులు కూడా తెలంగాణలో నెలకొన్నాయి. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇది పోలీస్ రాజ్యమా? ఎందుకంటే పోలీసులు కాలేజీ దగ్గర ఏం పని? పోలీసులు విద్యార్థులు కాలేజీ దగ్గర ఉండి కాపలా కాసి విద్యార్థులు లోపల పంపాల్సిన పరిస్థితి తెలంగాణలో ఎందుకు వచ్చింది? కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. మహబూబాద్ లో జరిగిన ఘటనని మేము ఖండిస్తూనే తక్షణం విద్యార్థి గొంతులు మేము ప్రయత్నం చేసిన ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డిని తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్ని ప్రైవేట్ పరం చేసే దానికోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు స్వచ్ఛందంగా వేలాది మంది రోడ్డు మీదకి వస్తున్నారు. మహబూబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తున్న విద్యార్థుల్ని గొంతు నొక్కి పోలీసులు నిర్బంధాన్ని ప్రయోగించి అత్యంత దురుసుగా ప్రవర్తించినటువంటి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డిని తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే మా 7వ గ్యారంటీ. గత ప్రభుత్వంలో కేసీఆర్ నిర్బంధ పాలన, నియంత పాలన, దొరపాలన చేశాడు, ఎవరికి హక్కులు లేకుండా చేశాడని చెప్పి రేవంత్ రెడ్డి గత ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎక్కడికైనా ఇదే ప్రచారం చేశాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు హక్కులు అడుగుతున్నారు. మా విద్యని చదువుకోవడానికి మాకు ప్రభుత్వమే మా కాలేజీలు ఉండాలని అడుగుతున్నారు. కానీ ప్రైవేట్ పరం చేసి అలాగే తనకి నచ్చినటువంటి వాళ్ళకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే పేరుతో ఆనంద్ మహేంద్ర చైర్మన్ ఉన్న యూనివర్సిటీకి ఈ కళాశాలను అప్పగించే ప్రయత్నం చేస్తూ అడుగుతున్న విద్యార్థుల్ని, మేము ఉచితంగా చదువుకోవాలి, మాకు చదువు చెప్పండి అడుగుతున్న విద్యార్థుల్ని ఈరోజు పోలీసులతో, లాఠీలతో గచ్చిబౌలిలో లాఠీ చార్జ్ చేశారు. మహబూబాద్ లో కలెక్టరేట్ ముందు గొంతు నూలిమే ప్రయత్నం చేశారు. అన్ని చోట్ల పోలీస్ పహారా పెట్టి ఈ రోజు విద్యార్థుల్ని కాలేజీలోకి వెళ్లకుండా చేస్తున్న పరిస్థితులు కూడా తెలంగాణలో నెలకొన్నాయి. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇది పోలీస్ రాజ్యమా? ఎందుకంటే పోలీసులు కాలేజీ దగ్గర ఏం పని? పోలీసులు విద్యార్థులు కాలేజీ దగ్గర ఉండి కాపలా కాసి విద్యార్థులు లోపల పంపాల్సిన పరిస్థితి తెలంగాణలో ఎందుకు వచ్చింది? కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. మహబూబాద్ లో జరిగిన ఘటనని మేము ఖండిస్తూనే తక్షణం విద్యార్థి గొంతులు మేము ప్రయత్నం చేసిన ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డిని తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పి